కాన్కరర్ తిమారితో యువర్ లేట్ తిమారి. అప్పుడు తిమారి, నాకు వీలైనంత ఫాస్ట్గా వచ్చావు, బార్డర్లో నాకు రీప్లేస్మెంట్ నువ్వు లేట్గా పంపావు, నువ్వు చెడదొబ్బావు అని తిడుతూ ఉంటుంది. అప్పుడు కాన్కరో, హే హే నేను ఇప్పుడే రికవర్ అయ్యా, నీ మాటలాపు, అలా మాట్లాడకు. తిమారి అంటుంది, పదండి వెళ్దాం. వెయిట్ నరుటో, నా నుండి దూరంగా పోకు. దేదేరా అయితే ఇలా అనుకుంటాడు, వెల్ నేను జింజురికిని హ్యాండిల్ చేస్తాను చెప్పా, కానీ నా దగ్గర అంత క్లే లేదు. అలాగే ఈ కాపీ నుంచి కకాషి ఒక్కడు నా వెనకే వస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటాడు. కకాషి వెనక్కి చూసి, మేము మిగతా వాళ్ళ నుండి చాలా దూరం వచ్చాం, ఇంత దూరంలో రేడియోని యూజ్ చేయలేం, నాకు వేరే చాయిస్ లేదు, టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఫినిష్ చేయాలి. సాకురా ఫైట్ చూసి, సాసోరి నువ్వు చాలా బాగా చేసావు, నీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఓల్డ్ లేడీ కూడా ఇంప్రెస్ అవుతుంది. ఇంత తక్కువ టైంలో సాసోరి అటాక్ ప్యాటర్న్స్ని తెలుసుకుంది, నా హెల్ప్ లేకున్నా తను చేయగలదు. సునాడే నీకు చాలా మంచి స్టూడెంట్ దొరికింది అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఒకటి చూపిస్తారు సునాడే అండ్ సాకురా ట్రైనింగ్ది. సునాడే సాకురాతో అంటుంది, లిజన్ సాకురా, మెడికల్ నింజాకి అటాకింగ్ అనేది సెకండ్ ప్రయారిటీ, నీకెందుకో తెలుసా? అది విని సాకురా, మెడికల్ నింజా టీంకి సపోర్టింగ్గా ఉండాలి, అదే ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత అటాకింగ్. అది విని సునాడే సీరియస్గా, అది తప్పు, ఒక మెడికల్ నింజా ఎనిమి అటాక్కి చిక్కకూడదు, అటాక్ని తప్పించుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ. అది విని సాకురా, ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు సునాడే, మెడికల్ నింజా చనిపోతే టీం మెంబర్స్ని ట్రీట్ చేసేది ఎవరు? మెడికల్ నింజా ఎప్పుడూ తనని తాను కాపాడుకోవాలి. ఇప్పుడు నేను నిన్ను అటాక్ చేస్తా, వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలి, ఐ విల్ నాట్ హోల్డ్ బ్యాక్. సాకురా సాసోరి అటాక్ని చూసి, వాడు అటాక్ చేస్తున్నప్పుడు వాడి ఫింగర్స్ని మూవ్ చేస్తున్నాడు, అదే పప్పెట్ మాస్టర్ యొక్క వీక్నెస్, వాడి హ్యాండ్ మూమెంట్స్ని బట్టి వాడి అటాక్స్ని నేను తెలుసుకోగలను అని అనుకుంటుంది. సాసోరి కూడా, తను నన్ను ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంది, నేను టైం వేస్ట్ చేయకూడదు, నేను కొంత చక్ర వాడాలి, కానీ దానితో వీళ్ళని అంతం చేస్తా. సాసోరి అటాక్ చేస్తాడు, అది చూసి సాకురా, ఇది అన్ని వైపుల నుంచి వస్తుంది. సాకురానైతే అటాక్కి దొరికిపోతుంది. అప్పుడు ఓల్లేడి, సాకురా నువ్వు ఓకేనా? సాసోరి అంటాడు, అంతేకాదు ఇంకా ఉంది. అది విని ఓల్లేడి, అఫ్కోర్స్ నువ్వు ఐరన్ శాండ్లో పాయిజన్ పెట్టావు. సాసోరి తన పాయిజన్ గురించి చెప్తాడు. పాయిజన్ బాడీని మొద్దుబారుస్తుంది, కదల్లేరు, చావడానికి 3 days పడుతుంది, కానీ నాకు అది కాదు కావాల్సింది అని పప్పెట్తో సాకురాపై అటాక్ చేస్తాడు. సాకురా ఆ పప్పెట్కైతే ఒక పంచిస్తుంది, ఆ పప్పెట్ పగిలిపోతుంది. అది చూసి ఓల్లేడి, సాకురా నువ్వు ఓకేనా? సాకురా ఓల్లేడితో, యాంటీడోట్ ఇది ఒకటే ఉంది, అది నువ్వు తీసుకో. యాంటీడోట్ని చూసి ఓల్లేడి, ఇది ఎప్పుడు నువ్వు అని అంటుంది. అది విని సాకురా, కాన్కరకు యాంటీడోట్ చేసినప్పుడే 3 చేశాను, మన ఆపోనెంట్ పాయిజన్ యూజ్ చేస్తాడని వీటిని ఇంజెక్షన్ ఫామ్లో చేసి మనతో తీసుకొచ్చాను, కానీ ఈ యాంటీడోట్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఆ టైంలో పాయిజన్ మనల్ని ఏం చేయలేదు. సాసోరికి యాంటీడోట్ గురించి తెలియదు. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసి అటాక్ చేశా. ఇప్పుడు మనకు 3 minutes టైం ఉంది, మనం ఈ 3 minutesలో ఫినిష్ చేయాలి. అప్పుడు ఓల్రెడీ, ఎస్ మనం ఇప్పుడు ఇది చేసేద్దాం. ఓల్రెడీకి అయితే కొన్ని దెబ్బలు తాకుతాయి, వాటిని సాకురా ట్రీట్ చేస్తుంది. ఓల్రెడీ సాకురాతో, సాకురా ఇప్పుడు నా చేయి బాగానే ఉంది. సాకురా ఓల్లేడీని ట్రీట్ చేయడం ఆపేసి తనను తాను హీల్ చేసుకుంటుంది. అది చూసి ఓల్లేడీ, తన దెబ్బలు హీల్ చేసుకుంది, తను చాలా చక్ర వాడింది, తన లిమిట్ అయిపోయినట్టుగా ఉంది అని అనుకుంటుంది తన మనసులో. అప్పుడు సాకురా, టైం వేస్ట్ చేయకూడదు, నువ్వు ఇది చేయగలవా చియో? అప్పుడు ఓల్లేడీ, ఎస్ అని అంటుంది. సాసోరి సాకురాని చూసి, తను ఎలా కదలగలుగుతుంది? ఇప్పటికే పాయిజన్ ఎఫెక్ట్ ఉండాలి కదా, ఇది ఇంపాసిబుల్. తన యాంటీడోట్కి నా వాడిందా, అది ఎలా? ఒక సెకండ్ అయితే కాన్కరో గుర్తుకొస్తాడు. గుర్తుకొచ్చిన తర్వాత, యాంటీడోట్ చేయడం అంత సింపుల్ కాదు, అది నాకే కష్టం, కానీ గ్రాండ్మా నో 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 నో, ఈ బ్రాట్ కూడా ఒక మెడికల్ నింజానా? సాకురా హీల్ చేసుకోవడం చూసి, నో వే తను అని అనుకుంటాడు. సాకురా అయితే పెద్ద వూండ్స్కి బ్లడ్ని ఆపేసా, మిగిలిన చక్ర అటాకింగ్కి వాడాలి, ఇది 3 minutesలో ఫినిష్ చేయాలి, లేదా మేమంతే అని అంటుంది. అప్పుడు ఆల్రెడీ లెట్స్ గో సాకురా. సాకురా అయితే సాకురాతో, నిన్ను మెచ్చుకోవాలి, నా పప్పెట్ని పలగొట్టావు, ఇలాంటి టైంలో హ్యూమన్ పప్పెట్ని వాడటం యూజ్లెస్, ఇలాంటి టైం కోసమే నేను చూస్తున్నా. అది విని సాకురా, తను ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు ఓల్రెడీ, మా నుండి వెళ్ళిపోయినప్పటి నుండి వాడి ఏజ్ అవ్వలేదు, వాడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. సారీ, ఇది యూజ్ చేసి చాలా కాలం అవుతుంది, నాకు అలాంటి టైం ఎప్పుడు రాలేదు. సాకురా అది చూసి షాక్ అవుతుంది, వీడే హ్యూమన్ పప్పెట్లా మార్చుకున్నాడా? నరుటో దేదర వెనక పరిగెడుతూ ఉంటాడు ఆగకుండా. అప్పుడు కకాషి నరుటోని పట్టుకొని, నేను ఆగమని చెప్పాను కదా, ఇట్స్ ఆల్ రైట్, మనం గారాన్ని వెనక్కి తీసుకెళ్తాం, సో కామ్ డౌన్. విను నరుటో, నువ్వు ఇలాంటి ఆపోనెంట్తో ఫైట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు క్లోజ్ రేంజ్ క్యాంబాట్లో స్పెషలైజ్డ్వి. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళతో నువ్వు ఫైట్ చేయలేవు, ఇలాంటి వాళ్ళని 2 waysలో ఎదుర్కోవాలి. నరుటో, అవేంటి, ఎలా ఎదుర్కోవాలి? కకాషి, ఫస్ట్ మనం వాడి షార్ట్ డిస్టెన్స్ని తీసుకురావాలి,
ఫస్ట్ మనం వాని దగ్గరికి తీసుకొచ్చుకొని వాడిని ఫైట్ చేసి ఓడించాలి. ఇంకోటి లాంగ్ డిస్టెన్స్లోనే అటాక్స్ చేయాలి. నరుటో, ఇప్పుడు మనం అది ఎలా చేయాలి? అప్పుడు కకాషి, టీంలో లాంగ్ డిస్టెన్స్ అటాక్ చేసే వాళ్ళు ఉండాలి, లేదా లాంగ్ డిస్టెన్స్ నింజుట్టు తెలిసిన వాళ్ళైనా ఉండాలి. ఇవి లేకుంటే ఇలాంటి ఎనిమిని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్, షికమారు బ్రెయిన్ ఉంటే తప్ప. అప్పుడు నరుటో, కకాషి సెన్సే, మరి నువ్వు ఏ టైప్? అప్పుడు కకాషి, నేనైతే జోనిన్ని. షికమారులా తెలివి కూడా ఉంది, లాంగ్ డిస్టెన్స్ రేంజ్ నింజుట్టు కూడా చేయగలను. అది విని నరుటో, అయితే మనకు కావాల్సింది ఇదే కదా. అప్పుడు కకాషి, ఇది అంత ఈజీగా ఉండదు. మనం వాడి వెనకాల ఎంతసేపు వెళ్ళినా మనకి ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. వాడు ఒక్కడే శాన్ విలేజ్లోకి వెళ్ళి గారాని ఓడించాడు. అంతేకాదు, వాడు అకాట్సుకీలో ఒక మెంబర్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇద్దరం కలిసి వాడిని అటాక్ చేయడానికి ఒక దారి వెతకాలి. నేను ప్లాన్ చెప్తాను విను. సాకురా అండ్ చియో మీదనైతే అటాక్ చేస్తాడు.